ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియచేస్తా ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? ఈ విధంగా మీతో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకొనడానికి దేవుడు కలుగచేసిన ఈ మంచి సమయాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. మనలందరినీ కూడా సజీవుల లెక్కలో చేర్చిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యములో నుండి ఒక ప్రాముఖ్యమైనటువంటి మాటను మీకు తెలియచేయాలనుకుంటూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. ప్రియులారా, ఈ మాట చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. నిజంగా అనేక సంవత్సరాలు జీవించాలనేటువంటి ఉద్దేశంతో మానవుడు ఎంతో డబ్బు ఖర్చు పెడుతూ ఉన్నాడు. ఎంత వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ కూడా తన జీవితాన్ని పొడిగించుకొనడానికి మానవుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతూ ఉన్నాడు. అయితే నేను ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును అని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. ఎవరు ఈ మాటలు చెబుతున్నారు అనేటువంటిది మొట్టమొదటిగా నేను అడుగుతూ ఉన్నాను. ఈ మాటలు చెబుతూ ఉన్నటువంటిది ఎవరు అని మనం ఆలోచిస్తే, 9వ అధ్యాయం ప్రారంభము నుండి చూస్తే జ్ఞానము మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. జ్ఞానము మాట్లాడుతూ ఉంది. జ్ఞానం ఏమంటుందంటే, నా వలన నీకు దీర్ఘాయువు కలుగుతుంది, నీవు జీవించు సంవత్సరములు అధికములవుతాయని చెప్పి జ్ఞానము తెలియచేస్తా ఉంది. ప్రియులారా, జ్ఞానమును గూర్చి మనం ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క వాక్యములో మనం గమనిస్తే జ్ఞానము అనేది సృష్టికి ముందు నుండి కూడా ఉంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. గమనించినట్లయితే 8వ అధ్యాయములో ఈ మాటలు మీకు నేను తెలియచేస్తా ఉన్నాను. 8వ అధ్యాయం 23వ వచనంలో మనం చదివినట్లయితే 23వ వచనము నుండి ఈ మాటలు కనబడుతూ ఉన్నాయి. అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడి తిని అనేటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇంకనూ మనము గమనించినట్లయితే 30వ వచనంలో, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని అనేటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ మాటలు ఎవరు చెప్తూ ఉన్నారంటే, జ్ఞానము చెప్పుతా ఉంది. జ్ఞానము ఒక వ్యక్తి మాట్లాడినట్లుగా మాట్లాడుతూ ఉంది. ఈ జ్ఞానము మరి సృష్టి ఆరంభమునకు ముందే ఉంది. దేవుడు సమస్తమును కూడా తన జ్ఞానము ద్వారా కలుగ చేశాడు అనేటువంటి మాటను మనము గమనించాలి. జ్ఞానముతో ఆయన ఈ యొక్క సృష్టిని కలుగ చేశాడు. ప్రియులారా, ఈ జ్ఞానమే మరి త్రిత్వములో 2వ వ్యక్తి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు అనేటువంటి సంగతి మీకు తెలియచేస్తా ఉన్నారు. సృష్టి ఆరంభమునకు ముందున్నటువంటి జ్ఞానము, సృష్టిని కలుగ చేయుటలో పాత్ర వహించినటువంటి జ్ఞానము యేసుక్రీస్తుగా ఈ లోకములో ఉద్భవించాడు అనేటువంటి మాటను మనము గమనించాలి. దేవుని యొక్క వాక్యములో నుండి మరొక మాట నేను మీకు తెలియచేస్తాను. పరిశుద్ధ గ్రంథం నుండి మనము గమనించినట్లయితే 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 6వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం.
8వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే ఈ మాటలు కనబడుతూ ఉన్నాయి. మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు, ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. కొలస్సీ పత్రికలో ఈ మాటను మీకు తెలియచేస్తాను. కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయం 16వ వచనం, ఏలయనగా ఆకాశమందున్నవియు భూమియందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టియు సృజింపబడెను అనేటువంటి మాట కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి జ్ఞానము మరి సృష్టి ఆరంభమునకు ముందే ఉంది. జ్ఞానము ద్వారా సమస్తమును కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త మొదటి అధ్యాయం 3వ వచనములో మనం చూస్తే సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగియున్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. అయితే ఈ జ్ఞానము సృష్టి ఆరంభమునకు ముందున్నటువంటి జ్ఞానము, తండ్రి అయిన దేవుని యొద్ద ఉన్న జ్ఞానము, ప్రధాన శిల్పిగా ఉన్నటువంటి ఈ జ్ఞానము మానవుల మధ్య నివసించడానికి ఆ జ్ఞానం ఏం చేసిందంటే ఒక గుడారమును ఏర్పరచుకుంది అనేటువంటి మాటను మీకు తెలియచేస్తా ఉన్నాను. అవును ప్రియులారా, దేవుడు ప్రజలతో నివసించాలి అనుకున్నప్పుడు ఆయన చేసినటువంటిది ఏంటంటే మోషేతో చెప్పాడు, నేను మీ మధ్యను నివసించున్నట్లుగా నాకు ఒక మందిరమును నిర్మించాలి అనేటువంటి మాటను దేవుడు తెలియచేశాడు. నిర్గమాకాండం గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనములో మనం చూచినట్లయితే ఈ మాట మనకు కనబడుతుంది. నిర్గమాకాండం గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనం, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను వారి మధ్యలో ఉండాలనుకుంటున్నాను. కాబట్టి నాకు కావలసింది ఏంటంటే ఒక మందిరం కావాలి. నేను వారి మధ్య నివసించున్నట్లుగా ఒక మందిరము నిర్మించాలని చెప్పినప్పుడు మోషే ఒక గుడారమును నిర్మించినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఈ జ్ఞానము, త్రిత్వములో 2వ వ్యక్తి అయినటువంటి ఈ జ్ఞానము మనుష్యుల మధ్యలో నివసించాలి. మనుష్యుల మధ్యలో నివసించాలంటే ఆయనకు కావలసింది ఏంటంటే ఒక గుడారం కావాలండి. ఆ గుడారములో ఆయన నివసించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మరి సామెతల గ్రంథములో జ్ఞానముగా చెప్పబడుతున్నటువంటి ఆయన, రెండవదిగా వాక్యముగా చెప్పబడుతున్నటువంటి ఆయన, ఇంకనూ మనం గమనించినట్లయితే దేవుని పరిశుద్ధతగా చెప్పబడుతున్నటువంటి ఆయన, దేవుని నీతిగా చెప్పబడుతున్నటువంటి ఆయన మన మధ్య నివసించడానికి ఆయన ఒక గుడారమును కట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాట మనం చూస్తున్నాం. జ్ఞానము నివాసము కట్టుకుంది, జ్ఞానము నివాసము కట్టుకుంది. అలాగే వాక్యము నివాసము కట్టుకుంది. ఆ వాక్యము కట్టుకున్న నివాసం ఏమిటో తెలుసా? శరీరధారి కావడం. వాక్యము కట్టుకున్నటువంటి నివాసము ప్రభు అయిన యేసు. జ్ఞానము కట్టుకున్నటువంటి నివాసము ప్రభు అయినటువంటి యేసు. యేసయ్య ఒక నివాసమును, తన శరీరం ధారిగా ఈ లోకానికి వచ్చాడు. జ్ఞానము నివాసము కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొన్నది. 7 స్తంభముల మీద ఈ జ్ఞానము కట్టబడింది అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. 7 స్తంభములు ఈ జ్ఞానము కట్టబడినటువంటి స్తంభాలు. 7 స్తంభములను చెక్కుకొంది. ప్రియులారా,
7 స్తంభములు అనేటువంటి మాటను గూర్చి మనం ఆలోచిస్తే దేవునిలో ఉన్నటువంటి గుణలక్షణాలన్నీ కూడా సంపూర్ణముగా శరీరధారి అయిన యేసుక్రీస్తులో ఉన్నాయనేటువంటి సంగతి మనము గమనించాలి. దేవునిలో ఉన్నటువంటి 7 లక్షణాలు ఏమిటి అని మనం ఆలోచిస్తే నిర్గమకాండం గ్రంథానికి వద్దాం. నిర్గమకాండం గ్రంథం 33వ అధ్యాయం 18-19 వచనాలు చూస్తే మరి మోషే యొక్క ప్రార్థన మనం చూస్తూ ఉన్నాం. 18వ వచనములో భక్తుడైనటువంటి మోషే దేవునితో మాట్లాడుతూ అడుగుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, దయచేసి నీ మహిమను నాకు చూపు అన్నాడు. నీవు ఎలాంటి వాడవో నేను చూడాలనుకుంటున్నాను, నీ మహిమను నాకు చూపు అన్నాడు. ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనుపరచెదను. దేవుడు ఎట్టివాడో దేవుడు మోషేకు కనుపరిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. 34వ అధ్యాయం 6వ వచనం దగ్గరకు వచ్చేటప్పటికి ఆయనలో ఉన్నటువంటి 7 గుణలక్షణాలు మనము చూస్తూ ఉన్నాం. ఈ 7 గుణలక్షణాలు ప్రభు అయినటువంటి యేసులో ఉన్నాయి. జ్ఞానము నివాసం కట్టుకుంది. ఆ కట్టుకున్నటువంటి నివాసము 7 స్తంభముల మీద ఉంది. 7 గుణలక్షణాలు కలిగి ఆయన ఈ లోకములో జీవించాడు అనేటువంటి మాటను నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. ఈ 34వ అధ్యాయం 6వ వచనములో మనం చూసినట్లయితే మొదటి మాట నేను మీకు తెలియచేస్తున్నాను. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము. మొట్టమొదటిగా ఆయన గుణలక్షణం ఏంటంటే ఆయన కనికరము కలిగిన దేవుడు. ఈ కనికరము అనేటువంటి మాటను గూర్చి మనం ఆలోచిస్తే ఆయన వాత్సల్య సంపూర్ణుడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేసుకోవాలండి. వాత్సల్యము చూపుటలో ఆయన సంపూర్ణుడు అనేటువంటి మాటను మీకు తెలియచేస్తూ ఉన్నాను. అవును ప్రియులారా, ప్రభు అయినటువంటి యేసయ్య కూడా వాత్సల్యపూర్ణుడు అనేటువంటి సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలాసార్లు మనం అనుకుంటాం పాత నిబంధనలో ఉన్నటువంటి దేవుడు ఆయన చాలా కోపం కలిగినటువంటి దేవుడు అనుకుంటాం, కానీ అదే సమయంలో ఆయన వాత్సల్య పూర్ణుడు అనేటువంటి సంగతి మనం మర్చిపోతాం. చూడండి, విలాపవాక్యముల గ్రంథంలో ఒక మాట మీకు తెలియచేస్తా ఉన్నాను. 3వ అధ్యాయం 22వ వచనంలో ఈ మాట కనబడుతుంది. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకుండా ఉన్నాము అనేటువంటి మాటను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆయన వాత్సల్య పూర్ణుడు. మరొక మాట నేను మీకు తెలియచేస్తాను. కీర్తనల గ్రంథానికి వచ్చినట్లయితే ఈ మాట గమనించండి. కీర్తనల గ్రంథం 78వ కీర్తన 38వ వచనాన్ని నేను చదువుతున్నాను. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై, ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషము పరిహరించువాడు. ప్రియులారా, ఆయన వాత్సల్య పూర్ణుడు అనేటువంటి మాటను మీకు తెలియచేస్తా ఉన్నాను. తన ఉగ్రతను ఏమాత్రము రేపు కొనక పలుమారు కోపము అణుచుకొనువాడు. వాస్తవానికి మనపై ఆయన కోపం చూపాలి, కానీ ఆయన కోపమును అణుచుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన అంటున్నాడు, వారు కేవలం శరీరులై ఉన్నారనియు విసరి వెళ్ళి మరల రాని గాలివలే ఉన్నారనియు ఆయన
జ్ఞాపకము చేసుకొనెను. జ్ఞాపకం చేసుకుంటున్నాడండి. ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రియులారా, ఒక మాట మనం అడగాలి, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, నీవు వాత్సల్యపూర్ణుడు కదా, ఈ భయంకరమైనటువంటి దినాలలో జ్ఞాపకం చేసుకో. 103వ కీర్తన 14వ వచనం, మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసేయున్నది, మనము మంటి వారమని ఆయన జ్ఞాపకము చేసుకుంటున్నాడు. మనము మంటివారము అని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మన పట్ల ఏమాత్రమును కూడా ఉగ్రత చూపకుండా తన కోపమును అణుచుకుంటూ ఉన్నాడు. మరొక మాట మీకు తెలియచేస్తాను. యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే, యెషయా గ్రంథం 38వ అధ్యాయములో హిజ్కియా ప్రార్థన చేస్తూ ఒక మాట అంటాడు. 3వ వచనం చివరి భాగం నేను చదువుతున్నాను. కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా. ఇర్మియాకు కబురు వచ్చింది, ఇర్మియా నీకు మరణకరమైనటువంటి రోగం వచ్చింది, నీవు బ్రతకవు అని చెప్పి యెషయా కబురు చేసినప్పుడు ఇర్మియా చేసిన పని ఏంటో తెలుసా? ప్రభువా నేను మంటివాడను, నన్ను జ్ఞాపకం చేసుకో, నాపై కోపం చూపొద్దు నాయనా, నీవు వాత్సల్య సంపూర్ణుడవు కదా, నీవు కనికరము కలిగినటువంటి దేవుడవు కదా, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని చెప్పి ప్రార్థన చేశాడు. ప్రియ సహోదరి, ఒకవేళ నీవు కూడా ఇలాంటి మరణశయ్యపై ఉన్న పరిస్థితి ఉన్నట్లయితే నేను నీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన వాత్సల్యపూర్ణుడు, ఆయన కనికరము కలిగినటువంటి దేవుడు, ఏమాత్రమును కూడా కోపమును చూపక తన కోపమును అణుచుకునేటువంటి దేవుడు. ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడనేటువంటి సంగతి తెలియచేస్తా ఉన్నారు. యేసులో ఈ గుణం చూస్తామండి. యేసయ్య వాత్సల్యపూర్ణుడు. మార్కు సువార్తలో మనం గమనించినట్లయితే ఒక మాట మీకు తెలియచేస్తాను. మార్కు సువార్తలో మనం గమనించినట్లయితే మరి ఒక కుష్ఠరోగి ప్రభు అయినటువంటి యేసయ్య దగ్గరకు వచ్చాడు. యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు యేసయ్య చేసినటువంటి పని ఏంటంటే అతనిని ముట్టి అతనిని స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన కనికరపడి వారిని ముట్టినట్లుగా దేవుని యొక్క వాక్యములో వ్రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 40వ వచనంలో మనం గమనించినట్లయితే మనం చూస్తూ ఉన్నాం. 41వ వచనం, ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టాడు. కనికరపడ్డాడు, వాత్సల్యపూర్ణుడయ్యాడు. మిగిలిన వారు కుష్ఠరోగి దగ్గరకు వస్తే కోప్పడేవారు, ఎందుకు దగ్గరకు వచ్చావని కోప్పడేవారు, రాళ్ళు రువ్వేవారు. ప్రభు అయినటువంటి యేసయ్య అయితే వాత్సల్యపూర్ణుడు కాబట్టి కనికరపడ్డాడు. జ్ఞానము ఇల్లు కట్టుకుంది, ఆ ఇంటికి 7 స్తంభాలు చెక్కుకుంది. 7 స్తంభాలలో ఒక స్తంభం మనం చూచాం, అది కనికరము. 2వ స్తంభాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. 2వ స్తంభం ఏంటంటే దయ అనేటువంటి మాటను నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. దయ. ప్రభు అయినటువంటి యేసయ్య దయగలిగినటువంటి దేవుడు. దేవుడు దయగలిగినటువంటి వాడని దేవుని యొక్క వాక్యములో మనం చదువుతూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథం నుండి నెహెమ్యా గ్రంథానికి వచ్చినట్లయితే ఈ మాటలు మీకు తెలియచేస్తాను. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. వారు విధేయులగుటకు మనస్సు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకొనక తమ మనస్సును కఠినపరచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి. అయితే
నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవును, దయావాత్సల్యతలు గలవాడవును, దీర్ఘశాంతుడవును, దీర్ఘశాంతమును, బహుకృపయు గలవాడునయ్యుండి వారిని విసర్జింపలేదు. ఈ వాక్యములో మనం చూస్తూ ఉన్నాం, దేవుడు దయగలిగినటువంటి వాడు అనేటువంటి మాటను మనము చూస్తూ ఉన్నాం. దయగలిగినటువంటి దేవుడు, ప్రభు అయినటువంటి యేసయ్య మాటలు దయగలిగినటువంటి మాటలు. ఆయన బోధించినప్పుడు ఆయన దయగల మాటలకు వారంతా కూడా ఆశ్చర్యపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ దయాగుణము మనము కలిగి ఉన్నామా అనేటువంటి మాటను ఒక్కసారి ఆలోచించాలండి. దేవుని వాక్యములో మనం చూచినట్లయితే మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను నేను. మరి సామెతల గ్రంథంలో మనం చూస్తే ఈ మాటలు కనబడతాయండి. దేవుని వాక్యములో మనం అనేకులు ఏలువాని దయ కోరుదురు, అనేకులు ఏలువాని దయ కోరుదురు అనేటువంటి మాటను ఈ సందర్భంగా మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అనేకులు ఏలువాని దయ కోరుదురు. 22వ అధ్యాయం 11వ వచనం చూడండి. 22వ అధ్యాయం 11వ వచనం, హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును. ఎప్పుడైతే మనము దయగల మాటలు మనం పలికేటువంటి వారిగా ఉంటున్నామో పరలోకపు రాజే మనకు స్నేహితుడవుతాడనేటువంటి మాటను తెలియచేస్తా ఉన్నాను. ఆయన దయగలిగినటువంటి దేవుడు. ప్రభు అయినటువంటి యేసయ్య దయతో ఆయన అనేకమైనటువంటి కార్యాలు చేశారు. ఆయన 5,000 మందికి ఆహారం పంచిపెట్టుటలో కానీ, 4,000 మందికి ఆహారం పంచిపెట్టుటలో కానీ, అనేకమైనటువంటి స్వస్థత కార్యములు చేయుటలో కానీ ఆయన చేసింది దేని కొరకంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలపై ఆయన దయ చూపించాడు అనేటువంటిది మనము గమనించాలి. ఆయన దయగలిగిన దేవుడు. 3వ స్తంభం జ్ఞాపకం చేస్తాను. జ్ఞానము కట్టుకున్నటువంటి 3వ స్తంభం ఏంటో తెలుసా? దీర్ఘశాంతము. దేవుడు దీర్ఘశాంతము కలిగినటువంటి దేవుడు. దేవుని యొక్క వాక్యములో మనం చూస్తే కీర్తనల గ్రంథం 103వ కీర్తన 8వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. 103వ కీర్తన 8వ వచనం, యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన దీర్ఘశాంతము కలిగినటువంటి వాడు. సంఖ్యాకాండం గ్రంథం 14వ అధ్యాయములో కూడా ఈ మాట మనం గమనిస్తాం. 14వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లయితే ఈ మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఆయన దీర్ఘశాంతము కలిగినటువంటి దేవుడని 17వ వచనం చూడండి. యెహోవా దీర్ఘశాంతుడును కృపాతిశయుడును అనేటువంటి మాటను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ దీర్ఘశాంతము అనేటువంటి గుణం ప్రభు అయినటువంటి యేసయ్యలో మనము చూస్తూ ఉన్నాం. యేసయ్యను అనేక మంది హింసించారు, యేసయ్యను మరి కొట్టారు, ప్రవచించమన్నారు, అపహాస్యం చేశారు. అన్ని పరిస్థితుల్లో కూడా ఆయన దీర్ఘశాంతము చూపిన వానిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దీర్ఘశాంతుడు. 4వ స్తంభాన్ని జ్ఞాపకం చేస్తాను. 4వ స్తంభం అంటే జ్ఞానము కట్టుకున్నటువంటి నివాసమునకున్నటువంటి 4వ స్తంభం కృపాసత్యములు కలిగినటువంటి వాడు. మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది. కృపాసత్యములు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వచ్చాయని దేవుని యొక్క వాక్యములో మనం చదువుతున్నాం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యను నివసించెను అని దేవుని యొక్క వాక్యములో ఉంది. అంత మాత్రమే కాకుండా కృపలో ఆయన పరిపూర్ణుడైనటువంటి వాడు అనేటువంటిది మనం గమనించాలి. 1,000 మందికి కృప చూపుచు అంటే
ఆయన ఎల్లప్పుడూ కూడా కృప చూపేటువంటి వాడు. కృప వెంబడి కృప మరి ఆయన అనుగ్రహించేటువంటి వాడని మనము చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 16వ వచనం, ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. ఒక కృప తరువాత మరొక కృప, ఒక కృప తరువాత మరొక కృప దేవుడు అనుగ్రహించేటువంటి వాడై ఉంటూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది ఎలాగూ, ఈ కృప వెంబడి కృప ఎలాగూ మనం పొందుకుంటామంటే, ఒక అనుభవం చెప్తాను నేను. ఒకప్పుడు మా అమ్మగారు అనారోగ్యంగా ఉన్నారు. అనారోగ్యంగా ఉంటున్నటువంటి సమయంలో నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను. ప్రభువా, నీ దాసురాల పట్ల కృప చూపించండి, ఒక 5 సంవత్సరాలు ఆమెకు మరలా ఆయుష్ అనుగ్రహించండి అని ప్రార్థన చేశాను. దేవుడు ప్రార్థన ఆలకించేటువంటి వాడు. దేవుడు స్వస్థపరిచాడు. 5 సంవత్సరాలు ఆమె సజీవంగా ఉండడానికి దేవుడు కృప చూపాడు. 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మరలా కొంత అనారోగ్యం కలిగినప్పుడు నేను జ్ఞాపకం చేసుకున్నటువంటి మాట ఏంటంటే, ఒకసారి కృప చూపించావు కదా ప్రభువా, మరొకసారి కృప చూపించేటువంటి దేవుడు. ఎందుకంటే నీవు కృపలో పరిపూర్ణుడవు కాబట్టి, కృప వెంబడి కృపను మేము పొందుకొనడానికి అవకాశం ఉంది కాబట్టి, ప్రభువా మరొకసారి అడుగుతున్నాను, మరొకసారి కృప చూపించు. నీ దాసురాలు జ్ఞాపకం చేసుకొని ప్రార్థించినప్పుడు దేవుడు మరలా జ్ఞాపకం చేసుకున్నాడు. ఎంత గొప్ప దేవుడండి ప్రభు అయిన యేసు. ఆయన పరిపూర్ణత, కృపలో పరిపూర్ణుడు. ఆయన ఒక కృప చూపి ఇక్కడితో చాలు అని చెప్పాడు. ఆయన కృప వెంబడి కృపను మనకు అనుగ్రహించేటువంటి వాడై ఉంటూ ఉన్నాడు. 6వ స్తంభాన్ని జ్ఞాపకం చేస్తాను. 6వ స్తంభం ఏంటంటే, దోషములను క్షమించువాడు. ఆయన దోషములను క్షమించేటువంటి వాడు. దోషము అనగా శిక్షకు పాత్రమైనటువంటి దోషమును ఆయన క్షమించేవాడు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనములో వ్రాయబడినటువంటి ఒక మాటను మీకు తెలియచేస్తాను. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనములో వ్రాయబడినటువంటి మాట, మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితిమి. మా దేవుడైన యెహోవాకు తిరుగుబాటు చేశాం మేం. అయితే ఆయన కృపాక్షమాపణలు గల దేవుడయ్యున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ దానియేలు ప్రార్థన చేస్తా ఉన్నాడు. దానియేలు ప్రార్థన చేసేటువంటి సమయానికి దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు చెరలో ఉన్నారు. చెరలో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలోనికి వచ్చాడు. ఈ చెరలోనికి వెళ్ళడానికి గల కారణం ఏంటంటే, మేమును మా పితరులను మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేశాం. చాలాసార్లు మన శ్రమలకు కారణం ఏంటో తెలుసా? దేవునికి వ్యతిరేకంగా చేసిన తిరుగుబాటు చేశాం. ఆ తిరుగుబాటు యొక్క ఫలితంగా మాకు శ్రమ కలిగింది. అయితే ప్రభువా, నీవు కృపాక్షమాపణలు కలిగినటువంటి దేవుడు అయి ఉన్నావు కాబట్టి నీ దగ్గరకు వచ్చి మేము క్షమాపణలు అడుగుతున్నామని చెప్పి దేవుని క్షమాపణ అడిగినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మీకా గ్రంథంలో మరొక మాట జ్ఞాపకం చేస్తాను. మీకా గ్రంథం 7వ అధ్యాయములో మనం గమనించినట్లయితే ఈ మాట కనబడుతుంది. 18వ వచనం, తన స్వాస్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడు ఉన్నాడా? క్షమించుటలో నీకు సమానమైనటువంటి వారు ఎవరున్నారు ప్రభువా అని చెప్పి ఇక్కడ మీకా భక్తుడు ప్రశ్నిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయన దోషములను క్షమించే దేవుడు. అలాగే ప్రభు అయినటువంటి యేసయ్య పాపములను క్షమించు దేవుడు. పాపములను క్షమించడానికి అధికారము కలిగినటువంటి దేవుడని చెప్పి దేవుని యొక్క వాక్యములో మనం జ్ఞాపకం చేసుకోవాలి. 7వ స్తంభం
ఆయన న్యాయవంతుడు. ఆయన న్యాయవంతుడు. ఆయన ధర్మశాస్త్రము యొక్క న్యాయమంతా కూడా నెరవేర్చాడు. ధర్మశాస్త్రము యొక్క నీతి విధిని నెరవేర్చాడు. ప్రభు అయినటువంటి యేసయ్య అన్నాడు, నేను ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయుటకు రాలేదు, వాటిని నెరవేర్చడానికి వచ్చానని న్యాయమును పరిపూర్ణముగా నెరవేర్చినటువంటి వాడు ప్రభు అయిన యేసు. దేవునికి మహిమ కలుగునుగాక. జ్ఞానము నివాసము కట్టుకుంది. జ్ఞానము కట్టుకున్న నివాసమే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ జ్ఞానము నివాసము కట్టుకుంది కాబట్టి జ్ఞానము మనుష్యుల మధ్య నివసించింది. జ్ఞానము కట్టుకున్న నివాసములో అనగా ప్రభు అయినటువంటి యేసులో దేవుని యొక్క తత్వమంతా కూడా పరిపూర్ణముగా మనము చూడగలము. దేవుని యొక్క తత్వమంతా కూడా పరిపూర్ణముగా ప్రభు అయినటువంటి యేసులో మూర్తి భవించి ఉంది. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయములో వ్రాయబడినటువంటి మాటను నేను తెలియచేస్తా ఉన్నాను. 3వ వచనం, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయుండి, దేవుని యొక్క తత్వమును పరిపూర్ణముగా ప్రత్యక్షపరిచిన వాడు. దేవుని యొక్క తత్వమంతా కూడా పూర్తిగా మూర్తిభవించింది ప్రభువైన యేసుక్రీస్తులోనే. పాత నిబంధన కాలములో అనేక మంది భక్తులు ఉన్నారు. ఒక్కొక్క భక్తుడు దేవుని యొక్క తత్వాన్ని ఒక కోణములో వారు ప్రత్యక్షపరిచారేమో కానీ ప్రభు అయినటువంటి యేసయ్య పరిపూర్ణముగా ప్రత్యక్షపరిచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరాకారముగా ప్రభు అయిన యేసుక్రీస్తులో నివసించింది. దేవునికి మహిమ కలుగునుగాక. జ్ఞానం పిలుస్తూ ఉంది. జ్ఞానము మనుష్యుల మధ్య నివసించడానికి కట్టుకున్నటువంటి ఆ నివాసమే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. కాబట్టి ఈ మాటలు ప్రియులారా, మరి సామెతల గ్రంథం 9వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ఈ మాటలు మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికమగును. ఈ మాటలు ప్రభు అయిన యేసయ్య పలుకుచున్నటువంటి మాటలుగా గుర్తించాలని తెలియచేస్తా ఉన్నాను. ఈ జ్ఞానము ఏం చేసిందో తెలుసా? ఈ జ్ఞానం ఏం చేసిందంటే ఆహ్వానం తెలియచేసింది. జ్ఞానము యొక్క ఆహ్వానం ఏంటో తెలుసా? నేను మీ కొరకు భోజన పదార్థములను సిద్ధపరిచాను అని జ్ఞానం తెలియచేస్తా ఉంది. జ్ఞానము భోజన పదార్థములను సిద్ధపరిచింది. 2వ వచనంలో ఈ మాటలు మనం చూస్తూ ఉన్నాం. పశువులను వధించి ద్రాక్షారసము కలిపి ఉన్నది, భోజన పదార్థములను సిద్ధపరచియున్నది. భోజన పదార్థములను సిద్ధపరచింది అనేటువంటి మాటను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. జ్ఞానము ఆహారము సిద్ధపరచింది. మనుష్యులకు ఆహారం ఎంత అవసరమో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ప్రియులారా, మానవుడు జీవించడానికి ఆహారము చాలా అవసరమండి. ఆహారము లేనటువంటి మనిషి ఆకలి చేత చనిపోతాడు, కరువులో నశించిపోతాడు. కాబట్టి మనుష్యులకు అవసరమైనటువంటి ఆహారమును ఈ జ్ఞానము సిద్ధపరిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ యొక్క మనుష్యులకు సిద్ధపరిచిన ఆహారము ఏమిటి అని మనం ఆలోచిస్తే ఈ వాక్యములో మనం చూస్తున్నాం, బలి అర్పణల చేత ఈ ఆహారము సిద్ధపరచబడింది. పశువులను వధించి అనేటువంటి మాట గమనించండి. పశువులను వధించి భోజన పదార్థములను సిద్ధపరచింది. ప్రభు అయినటువంటి యేసయ్య బల్యర్పణ ద్వారా సిద్ధపరచిన ఆహారం మనము స్వీకరించాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన బల్యర్పణ ద్వారా సిద్ధపరచబడినటువంటి ఆహారం ఏమిటో కొన్ని మీకు జ్ఞాపకం చేస్తాను.
యేసు బల్యర్పణ ద్వారా సిద్ధపరచిన ఆహారం ఏంటో తెలుసా? ఒకటి పాప క్షమాపణ. ప్రభు అయినటువంటి యేసయ్య ఆయన సిలువలో మన కొరకు ప్రాణం పెట్టుట ద్వారా మనకు కలిగినదేంటో తెలుసా? పాప క్షమాపణ కలిగిందండి. దేవుని యొక్క వాక్యములో ఒక మాట మీకు తెలియచేస్తాను నేను. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలోనికి వచ్చినట్లయితే ఈ మాట మనం చూస్తూ ఉన్నాం. 1వ అధ్యాయం 7వ వచనం, దేవుని కృపామహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన పాపములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. పాప క్షమాపణ అనే దానిని భుజించడానికి, పాప క్షమాపణ అనేటువంటి దానిని అనుభవించడానికి మనము రావలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. అవును ప్రియులారా, పాపములను క్షమించే అధికారం ప్రభు అయినటువంటి యేసునకు ఉంది అనేటువంటి మాటను మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యములో మనం చూచినట్లయితే ఆయన పాపములను క్షమించే అధికారము కలిగినటువంటి వాడు. శిక్షించడానికి రాలేదు గాని ఆయన క్షమించడానికి వచ్చినటువంటి వాడు. ఒకవేళ పాపి అని మనం గ్రహించినట్లయితే మనం చేయవలసినటువంటి పని ఏంటంటే పాప క్షమాపణ పొందాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బల్యర్పణ చేత ఆయన మన కొరకు సిద్ధపరిచిన ఆహారము ఒకటి పాప క్షమాపణ. ఈ పాప క్షమాపణను స్వీకరించారా? ప్రతి పాపమును కూడా క్షమించువాడు. కీర్తనల గ్రంథం 103వ కీర్తనలో చెప్పాడు, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. ప్రతి పాపమును కూడా క్షమించేవాడు. దానిని మనం స్వీకరించాలి. రెండవది స్వస్థత. ప్రభు అయినటువంటి యేసయ్య బల్యర్పణ ద్వారా మనకు కలిగినటువంటిదేంటో తెలుసా? స్వస్థత. ఈ స్వస్థతను మనము భుజించాలండి. దేవుని యొక్క వాక్యములో ఒక మాట మీకు తెలియచేస్తాను. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి ఒక సంఘటన జ్ఞాపకం చేసుకుందాం. 15వ అధ్యాయం. ఈ 15వ అధ్యాయంలో మనం 21వ వచనం నుండి చూస్తే, కనాను స్త్రీ ఒక ఆమె ప్రభు అయినటువంటి యేసు దగ్గరకు వచ్చింది. ఈ కనాను స్త్రీ వచ్చి, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసింది. కేకలు వేస్తుంది. అందుకు ఆయన ఒక్క మాట కూడా చెప్పలేదు. అప్పుడు యేసు ప్రభు అంటూ ఉన్నారు, 24వ వచనం, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే వచ్చి తిని గాని ఎవరి యొద్దకును నేను పంపబడలేదు. 25వ వచనం, ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయము చేయము, ప్రభువా నాకు సహాయం చేయి, నా అవసరత ఇది, నీ యొక్క సహాయం కోరి నేను వచ్చాను, నా అవసరత ఇది కాబట్టి నాకు సహాయం చేయి ప్రభువా అని అడుగుతుంది. అప్పుడు యేసయ్య అంటా ఉన్నారు, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదు. ఈ రొట్టె ఎలాగొచ్చింది అనేటువంటి ప్రశ్న మనం ఆలోచిస్తే, యేసయ్య ఈ రొట్టెను తయారు చేశాడు. జ్ఞానము సిద్ధపరిచిన ఆహారములో ఉన్నదేంటో తెలుసా? జ్ఞానము స్వస్థత అనేటువంటి రొట్టెను సిద్ధము చేసింది. ఈ రొట్టెను సిద్ధపరచడానికి పిండి ఆయన శరీరమే. ఈ రొట్టెను తయారు చేయడానికి కావలసిన నీరు లేక నూనె ఆయన రక్తమే. ఆయన ఈ రొట్టెను మన కొరకు తయారు చేశాడు. గోధుమ గింజ భూమిలో పడి చనిపోయి ఎలాగైతే అనేకమైనటువంటి గోధుమ గింజలుగా పుట్టుకొస్తుందో, అలాగే ప్రభు అయినటువంటి యేసయ్య మన కొరకు చనిపోయాడు. ఆయన శరీరమును రొట్టెగా చేసి మనకిచ్చాడు. ఆయన రక్తాన్ని పానముగా మనకు అనుగ్రహించాడు.
స్వస్థత ఆయన మనకు అనుగ్రహించే శ్రేష్టమైన ఆహారం అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అప్పుడు ఆమె అంటుంది కదా, నిజమే ప్రభువా, ఈ రొట్టెలో కుక్క పిల్లలకు కూడా వాటా ఉంది కదా, యజమానుల బల్ల నుండి పడు మొక్కలు అవి తింటాయి కదా అని ఆమె ఒప్పుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రొట్టెను మనం భోజనం చేయడానికి ఆయన పిలుస్తున్నాడు. జ్ఞానము సిద్ధపరిచిన ఆహారము ఏంటో తెలుసా? స్వస్థత. ఈ స్వస్థత కావాలంటే ప్రభు అయినటువంటి యేసయ్య నీ కొరకు చేసిన ఆ కార్యమును నువ్వు విశ్వసించు. ఆయన శరీరమే మన కొరకు రొట్టెగా నలుగగొట్టబడింది. ఆయన రక్తమే మనకు పానముగా కార్చబడింది. జ్ఞాపకం చేసుకో. జ్ఞాపకం చేసుకుని దానిని స్వీకరించినట్లయితే నీవు ఆశీర్వదింపబడతావు, స్వస్థత పొందుతావు. మూడో మాట జ్ఞాపకం చేస్తాను. మూడో మాట ఏంటంటే సహవాసం. జ్ఞానము మన కొరకు సిద్ధపరిచింది ఏంటో తెలుసా? బల్ల లేక సహవాసమును సిద్ధపరిచింది. ఈ సహవాసములోనికి రమ్మని పిలుస్తా ఉన్నాడు. ఈ సహవాసములోనికి రమ్మని పిలుస్తా ఉన్నాడు. దేవుని వాక్యములో ఒక మాట జ్ఞాపకం చేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. సహవాసానికి పిలుస్తా ఉన్నాడు. ఆయనతో సహవసించడానికి పిలుస్తా ఉన్నాడు. జ్ఞానం మన కొరకు సిద్ధపరిచింది సహవాసం. 4వ మాట జ్ఞాపకం చేస్తాను. ఆహారము, శ్రేష్టమైన ఆహారము, శ్రేష్టమైన ఆహారమును సిద్ధపరిచింది. అదే బుద్ధిహీనత అనేటువంటిది ఏమి సిద్ధపరిచిందో తెలుసా? బుద్ధిహీనత అనేటువంటిది ఏం సిద్ధపరిచిందంటే 9వ అధ్యాయములో, సామెతల గ్రంథం 9వ అధ్యాయములో 17వ వచనం. అది తెలివిలేని వాడొకడు వచ్చుట చూచి దొంగిలించిన నీళ్లు తీపి, చాటున తినిన భోజనము రుచి అని చెప్పును. బుద్ధిహీనత అనేటువంటిది, అజ్ఞానము లేక అవివేకము అనేటువంటిది, లేక మనకు విరోధి అయిన సాతాను వాడేమీ సిద్ధపరచలేదండి. వాడు మన కొరకు ఇచ్చేటువంటిది ఏంటో తెలుసా? నీళ్లు కడుపు నింపవు కదా. నీళ్లు శరీరానికి కావలసిన పోషకాలు ఇవ్వలేవు కదా. నీళ్లు. రెండవది, ఇది ఆహారమును సిద్ధపరచలేదు కానీ దొంగిలించిన ఆహారము లేక చాటున తినిన భోజనం అంటుంది. జ్ఞానము శ్రేష్టమైనటువంటి ఆహారమును సిద్ధపరిచింది. ప్రభు అయినటువంటి యేసయ్య ఆయన బల్యర్పణ ద్వారా మన కొరకు సిద్ధపరచబడినటువంటి ఆహారము, శ్రేష్టమైనటువంటి ఆహారం అనేటువంటిది మీకు తెలియచేస్తా ఉన్నాను. దేవుని వాక్యములో మనం గమనించినట్లయితే యెషయా గ్రంథం 55వ అధ్యాయములో మనం చూస్తే 2వ వచనాన్ని మీకు చదువుతున్నాను. ఆహారము కాని దాని కొరకు మీరేల రూకలిచ్చెదరు, సంతుష్టి కలుగ చేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు అనేటువంటి మాట తెలియచేస్తా ఉన్నాడు. చాలాసార్లు శ్రేష్టము కాని వాటి కోసం మనం వ్యయం చేస్తాం. జ్ఞానము శ్రేష్టమైనటువంటి ఆహారమును సిద్ధపరచింది. ఇంకను మనం చూచినట్లయితే జ్ఞానము సిద్ధపరిచింది ఏంటో తెలుసా? 5వదిగా ద్రాక్షారసము. ద్రాక్షారసము అనేటువంటిది సంతోషమునకు సూచనగా ఉంది. ద్రాక్షారసము సంతోషానికి సూచనగా ఉంది. నరుల హృదయములను సంతోషపెట్టు ద్రాక్షారసమని దేవుని యొక్క వాక్యములో మనం చదువుతున్నాం. కాబట్టి ప్రియులారా, సంతోషం మన కొరకు సిద్ధం చేసింది. జ్ఞానము సిద్ధము చేసి, జ్ఞానం ఏం చేస్తుందో తెలుసా? ఆహ్వానిస్తుంది.
ప్రియులారా, జ్ఞానము అనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అని మీకు జ్ఞాపకం చేశాను. ఆయన సిద్ధపరిచిన ఆహారం ఏమిటో మీకు తెలియచేశాను. ఆయన సిద్ధపరిచిన ఆహారము పాప క్షమాపణ, ఆయన సిద్ధపరిచిన ఆహారము స్వస్థత, ఆయన సిద్ధపరిచిన ఆహారము సహవాసం, శ్రేష్టమైన ఆహారం సంతోషాన్ని మన కొరకు సిద్ధం చేశాడు. సిద్ధం చేసి ఆయన ఏం చేస్తున్నాడంటే ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఏమని ఆహ్వానిస్తున్నాడు అని మనం ఆలోచన చేసినట్లయితే, దేవుని యొక్క వాక్యములో నుండి 4 మాటలు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఏంటంటే, రమ్ము అనేటువంటి మాట తిరిగి రమ్ము, జ్ఞానము లేనివాడ ఇక్కడికి రమ్మని ప్రకటించుచున్నది. తిరిగి రమ్ము, తిరుగుము, రమ్ము అనేటువంటి మాటను గమనించండి. తెలుగు బైబిల్లో ఇక్కడ లేదు, కానీ ఇంగ్లీష్ బైబిల్లో మనం చూసినట్లయితే టర్న్ అండ్ కమ్, తిరిగి రండి, తిరగండి, తిరగమని చెప్తా ఉంది. జ్ఞానము లేకుండా ఎంతకాలం ఉంటారు? మీరు తిరిగి నా వైపునకు రండి అని చెప్పి ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఎంత మట్టుకు మనము తిరగకు ఉంటాము? మరి దేవుని యొక్క వాక్యం విన్నటువంటి మనం చేయవలసినటువంటి పని ఏంటంటే, మనము దేవుని తట్టు తిరగాలండి. ప్రియులారా, ఈ రోజుల్లో పరిస్థితి మనం చూసినట్లయితే పరిస్థితులు ఎంత దయనీయంగా ఉన్నప్పటికీ దేవుని తట్టు తిరగడానికి మనుషులు మరి వారు ఏమాత్రము కూడా చూపించడం లేదండి. చూడండి, ఒక మాట మీకు తెలియచేస్తాను. ఆమోసు గ్రంథంలో ఈ మాట చాలాసార్లు వ్రాయబడినటువంటి మాట. 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 6వ వచనం నుండి మనం గమనించినట్లయితే, మీరు నా తట్టు తిరిగిన వారు కారు అనేటువంటి మాట మరి ఇంచుమించుగా 5 సార్లు ఇక్కడ మనం చూస్తున్నాం. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు, అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు, అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు, అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు అనేటువంటి మాటలు పదే పదే ఈ 4వ అధ్యాయములో మనం చూస్తున్నాం. పరిస్థితులు ఎంత దయనీయంగా ఉన్నప్పటికీ వారు దేవుని తట్టు తిరిగినటువంటి వారుగా వారు లేరండి. దేవుని తట్టు తిరగలేదు. దేవుని తట్టు తిరగకుండా వారు జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సందర్భంగా నేను మీకు తెలియచేస్తా ఉన్నాను, మనఃపూర్వకంగా దేవుని తట్టు తిరుగుదాం. జ్ఞానం పిలుస్తూ ఉంది, నా తట్టు తిరగండి అని పిలుస్తూ ఉంది. 2వ మాట రమ్ము అని ప్రకటిస్తుంది. 2వ మాట రమ్ము అని ప్రకటిస్తూ ఉంది. మనం రావాలి. ఆయన రమ్మని పిలిచినప్పుడు మనము రావలసినటువంటి వారమై ఉన్నామని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 24వ వచనం, నేను పిలువగా మీరు వినకపోతిరి. నేను రమ్మని పిలిచాను, మీరు వినలేదు. నేను చేయి చాపగా ఎవరునూ లక్ష్య పెట్టకపోతిరి. నేను చేతులు చాపి రమ్మని పిలిచాను, మీరెవ్వరూ కూడా పట్టించుకోలేదు. అయితే దేవుడు అంటా ఉన్నాడు 26వ వచనంలో, మీరు రాలేదు కాబట్టి మీకేం కలుగుతుందో చెప్పాడు. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను, మీకు భయము వచ్చునప్పుడు నేను అపహాస్యము చేసేదను. భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు, తుఫాను ఎంత భీకరంగా వస్తుందో అలాగే భయం అనేటువంటిది వస్తుందటండి. సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితి రావడానికి గల కారణం ఏమిటి అని మనం ఆలోచిస్తే, రమ్ము అని పిలిచాడు. రమ్ము అని పిలిచినప్పుడు వారు రాలేదు. ఆయన పిలుపును నిర్లక్ష్య పెట్టారు. ఆయన రమ్మని పిలుస్తున్నాడు. భూదిగంత నివాసులారా, నా వైపు
చూడండి, నా దగ్గరకు రండి అని పిలుస్తున్నాడు. రమ్ము అని పిలిచినప్పుడు ఆయన మాటకు మనము లోబడాలండి. మరొక మాట ఏమని పిలుస్తుందంటే విడిచిపెట్టండి అనేటువంటి మాటను ఇక్కడ మనం చూస్తున్నాం. 6వ వచనం, 9వ అధ్యాయం 6వ వచనం. ఇక జ్ఞానము లేని వారై ఉండక అంటే అర్థం ఏంటంటే మీకున్నటువంటి అజ్ఞానాన్ని విడిచిపెట్టి నా దగ్గరకు రండి అని చెప్పి పిలుస్తా ఉన్నాడు. అవివేకాన్ని విడిచిపెట్టండి, అజ్ఞానాన్ని విడిచిపెట్టండి. ఎంతకాలము జ్ఞానము లేక ఉంటారు? ఎంతకాలం నేను లేకుండా మీరుంటారు? నాతో సంబంధము లేకుండా మీరుంటారు? నాతో సహవాసము లేకుండా మీరు ఉంటారు? ఎంతకాలం మీరు జ్ఞానము లేని వారై ఉంటారు? అజ్ఞానాన్ని విడిచిపెట్టండి అని చెప్పి తెలియచేస్తా ఉన్నాడు. మనము దేవుని యొద్దకు రావాలి అనుకున్నప్పుడు మనము విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టి దేవుని యొద్దకు రావాలండి. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి ఒక కథ నేను విన్నాను. ఆ కథ ఏంటంటే ఆకాశములో మరి చక్కగా హంసలు ఎగిరి వెళుతూ ఉన్నాయి. హంసలు ఎగిరి వెళుతూ ఉన్నటువంటి సమయంలో క్రింద బురదలో పొర్లుచున్నటువంటి ఒక పందిని చూచావనుకుంటున్నాయి కదా. చిచి, ఎందుకు ఈ యొక్క బురదలో ఈ పంది దొర్లుతుంది? ఏమి సంతోషం ఉంటుంది? మనమైతే చక్కగా ఆకాశంలో విహరిస్తున్నాం, చక్కగా ఈ ప్రకృతి సౌందర్యాన్ని మనం ఆస్వాదిస్తున్నాం. ఈ పంది దగ్గరికి వెళ్ళి అడుగుదాం, దీని పరిస్థితి ఏంటని చెప్పి ఆ హంసలు రెండూ కూడా పంది దగ్గరికి వచ్చాయట. పందితో అంటూ ఉన్నాయి, ఈ మురిగుంటలో ఏం బాగుంది? పైన ఆకాశములోకి ఎగిరితే చాలా బాగుంటుంది. ప్రకృతి రమణీయతను చక్కగా ఆస్వాదించవచ్చు. నువ్వు కూడా మా కూడా రాకూడదు అన్నదంట. అప్పుడు పంది అంటుంది, నేను వస్తాను, మీతో కూడా వస్తాను, మీతో కలిసి ఆకాశములో ఎగురుతాను. అయితే దొర్లడానికి అక్కడ నాకు మురుగుంటుంటుందా అని అడిగిందంట. మురికి గుంటను విడిచిపెట్టడానికి ఆ పంది ఇష్టపడలేదు. ప్రియులారా, విడిచిపెడదాం. ఏదైతే దేవునికి అయిష్టమైనటువంటిది ఉందో, దేనినైతే దేవుడు అసహ్యించుకుంటున్నాడో దానిని విడిచిపెడదాం. ఆయన యొద్దకు వద్దాం. వచ్చిన తర్వాత ఏమంటుందో తెలుసా? జ్ఞానము లేని వారై ఉండక అజ్ఞానమును విడిచిపెట్టండి, మీ యొక్క మార్గమును మార్చుకోండి, తెలివి కలుగ చేయు మార్గములో చక్కగా నడువుడి. తెలివి కలుగ చేయు మార్గములో నడువుడి అంటే అర్థం ఏంటంటే ఆ ప్రభు అయినటువంటి యేసయ్యే మార్గమై ఉంటూ ఉన్నాడు. ప్రభు అయినటువంటి యేసయ్యే మార్గమై ఉంటూ ఉన్నాడు. మనము మంచిది అనుకున్నటువంటి ప్రతి మార్గము మంచిది కాదు. అది మనకు మంచిగా కనబడొచ్చు, అయితే అది మరణమునకు దారి తీస్తుంది. సామెతలు 14వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాట మనం చూస్తున్నాం. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు దారి తీయును. తుదకు అది మరణమునకు దారి తీయును. కాబట్టి ఆ యొక్క మార్గములో మనం వెళ్లకుండా మరి యేసు అనేటువంటి మార్గం, నేనే మార్గమును సత్యమును జీవమునయ్యున్నాను, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు వెళ్ళడు అని ప్రభు అయినటువంటి యేసయ్య చెప్పాడు. మరి మనము తిరిగి ఆయన యొద్దకు వచ్చి ఆయనకు అయిష్టమైన వాటన్నిటినీ కూడా విడిచిపెట్టి ఆయనలో మనం వెంబడిస్తే ఆయన మనకు ఇచ్చేదేంటో తెలుసా? దీర్ఘాయువు ఇస్తానంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దీర్ఘాయువునిస్తాను, నీవు జీవించు సంవత్సరములను అధికము చేస్తానని చెప్పి ఆయన వాగ్దానం చేస్తున్నాడు. నీవు జీవించు సంవత్సరములు అధికములగును. అవును ప్రియులారా, చాలా భయంకరమైనటువంటి దినాల్లో జీవిస్తూ ఉన్నాం కదా. ఇలాంటి భయంకరమైనటువంటి దినాల్లో మృత్యువు ఏమాత్రము కూడా దయాదాక్షిణ్యములు లేకుండా, వయసు తారతమ్యము లేకుండా మనుష్యులను కబళిస్తున్నటువంటి సమయములో దేవుని యొక్క వాగ్దానం
దీర్ఘాయువు నీకు ఇస్తాను, నీవు జీవించు సంవత్సరములను అధికము చేస్తానని చెప్పి ఈ జ్ఞానమైనటువంటి ప్రభు అయినటువంటి యేసయ్య పిలుస్తా ఉన్నాడు. ఈ పిలుపునకు ప్రతిస్పందిందాం. ఈ పిలుపునకు ప్రతిస్పందించి మన జీవితాలను ప్రభువుకు అప్పగించుకుందాం. చిన్న ప్రార్థన చేస్తాను. పరమ తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసయ్యా, మీరు మా కొరకు ఈ లోకానికి వచ్చారు. మీకు వందనాలు. మీ బలి అర్పణ ద్వారా మా కొరకు సిద్ధపరచిన నైనా పాప క్షమాపణ, స్వస్థత, సహవాసం, ఆనందం, శ్రేష్టమైన ఆహారం, వీటన్నిటిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. నైనా నీ తట్టు తిరిగి నీ యొద్దకు వచ్చి నీకయిష్టమైన వాటిని విడిచిపెట్టి వాటిని స్వీకరించి నీలో మేము కొనసాగులాగున నీ దివ్య కృప మాకు అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.